పళ్ళు పాడిన తర్వాత సెకండ్ సెషన్ వెళ్తాం. బాగా రండి. పాఠ సంఖ్య శ్రీని గీతంలో కొత్త పుస్తకంలో పాఠ సంఖ్య 6. ఆకాశం ముందు నీవు ఉండగా నేను ఎవరికి భయపడను. కొత్త పాటల పుస్తకంలో పాఠ సంఖ్య 6. ఆకాశం ముందు నీవు ఉండగా మనం వచ్చిన మార్చి పాడుకుంటాం. 1, 3, 5. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింపజుటినా. శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింపజుటినా. నా సహవాసిగా నీవు ఉండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవు ఉండగా నేను ఎవరికి భయపడను. కష్టమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మాననివి. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మాననివి. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పోయిన వెన్ను కన్యవేయగా పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెన్ను కన్యవేయగా పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు.
సమయంలో సెకండ్ సెషన్కి వచ్చాం. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకొని నేను ప్రార్థనకు వెళ్తాను. దావీదు రాసిన కీర్తన 121 అధ్యాయం. దావీదు రాసిన కీర్తన 121 అధ్యాయం 1-2 వచ్చి మనం కలిసి చదువుకుంటాం. మనకు బైబిల్ తెరిచి బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా మనం చదువుతాం. పేరు సంఖ్య పాత నిబంధన 520 చూద్దాం అందరం కలిసి. కొండ తట్టు నా కన్నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలన నాకు సహాయం కలను. ఆయన భూమి ఆకాశము సృష్టించినవాడు. అనుభవంగా అక్కడే 123:1 ఆకాశం ముందు ఆశనువాడా, నీ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నా. ఈ సమయంలో చదువుకున్న లేఖనం ద్వారా ప్రభుమంతా మాట్లాడడం అందరం ప్రార్థనలో ప్రవేశిద్దాం. అందరం మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ఇంతవరకు తండ్రి ప్రభా మొదటి స్టేషన్లో తండ్రి ఒప్పుకోలో మీ దాసుని మీరు బలపరిచి మీరు తండ్రి పరలోకంలో భద్రపరిచిన మీ మాటలు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా అతిక్రమలు దాయవాడు వర్దిలేడు, వాటిని ఒప్పు విడిచిపెట్టి వాడు కనికరం పొందిన తండ్రి. వాడు ప్రభా ఈ యొక్క గడిచిన ఈ 11 మాసంలో ప్రభా నా జీవితం ప్రభు ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడ పడిపోయాను, నా పడిపోయిన స్థలం ప్రభు ఎరుగు తండ్రి. దయతో కరుణించము, కృప చూపించము తండ్రి. మరోసారి తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణ ఆపించమని కోరుతున్నాం. కొన్ని ముఖ్యంగా తండ్రి 2వ సెషన్లో తండ్రి మరో పర్యం తండ్రి మీ పాసానికి వస్తున్నాం తండ్రి. చదువుకున్న లేఖన ప్రభా మాకు తేటపరచుము. పరిశుద్ధ గ్రంథంలోని ఆశ్చర్యమైన సంగతి చూచినట్లు ప్రభా మా యొక్క మనోనిత్యతను కోరుతున్నాం ప్రభా. ఈ సమయంలో వాక్యపు లోతుల్లోకి నడిపించము తండ్రి. ఎంతమంది అయితే ప్రభా మీ వాక్యం వింటున్నారో వాళ్ళ ప్రభా రక్షణ లేకుంటే రక్షణ అనుగ్రహించము. రక్షించబడిన వారైతే వారు ఆత్మీయంగా స్థిరపరచమని కోరుతున్నాం. ఎవరైతే దుఃఖంతో నిట్టూర్పుతో వచ్చారో వారు అలాగే తండ్రి దుఃఖంకు వెళ్ళిపోకుండా తండ్రి ఈ సమయం తండ్రి వారి కన్నీరు తుడబడి వారి తండ్రి వారి తలపై నిత్య సంతోషం ఉన్నట్టుకు సహాయం చేయమని కోరుతున్నాం ప్రభా. మరోసారి తండ్రి ప్రభా మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఇక్కడ ఉన్నవారు ప్రభా నాకంటే గొప్పవారు, నాకంటే అధికులు తండ్రి, నాకంటే పెద్దవారు, వారు ముందు నిలబట్టి మాత్రం అర్హత లేనివని ఒప్పుకుంటున్నాను, ఎన్నిక లేని ఒప్పుకుంటున్నాను. అయితే మరొకసారి తండ్రి మీ సిలువ చాటును మరుగుపరచము ప్రభా. నీకు 4:12 జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 21:9 జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇబ్రాసిన పత్రిక 9:14 ప్రకారం నిత్యుడుగా ఆత్మ తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాం. క్రీస్తు చేసే రక్తం నిర్జీవం విడిచి జీవం కలిగిన సేవించుటకు నా యొక్క మనసాక్షిని ప్రభావ మీరు ఇక్కడ కొనుక్కొరుతారు ప్రభావ. మీ ప్రజల యొక్క సమయాన్ని పాడు చూపినట్లు సహాయం కొరతారు ప్రభావ. మీ వైపు చూస్తున్నాం, మీ శిలువే నాకు శరణం ప్రభా. దయతో కరుణించమని కొరతావు ప్రభా. ఈ యొక్క వాక్యం గుర్తబడుచుండగా తండ్రి ఆ వాక్యం తండ్రి ప్రభా మంచి నెలలు పడినట్లు తండ్రి వృద్ధి పొందుటకు సహాయించమని కోరుతున్నాం ప్రభా. సంఘానికి క్షేమం విస్తరింపచ్చేమని కోరుతూ కూడి వచ్చిన ప్రజలు బట్టి వలన తెలుస్తూ ఇంకా ఎవరైతే ప్రభా ఆయా స్థలాలు తండ్రి మైక్ శబ్దాలు వింటున్నారో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ మా ప్రభుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో కీర్తన గ్రంథం 121 చదువుకుంటూ వచ్చాం. ఈ సమయంలో ఈ యొక్క కీర్తన యాత్రా కీర్తన. క్రైస్తవుడి లోకంలో యాత్రికుడు, క్రైస్తవు యొక్క జీవితము ఒక గురి కలిగినగా ఉంటుంది. క్రైస్తవుడికి ఒక గమ్యము, ఒక లక్ష్యము, ఒక నిర్దిష్ట స్థలం ఉంటుంది. ఈ లోకంలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఒక గమ్యం మనం చేరుకోవాలి. ఈ యొక్క చదువుకున్న కీర్తన 121. ఇది యాత్రా కీర్తన. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన సమయంలో వారు దేవుణ్ణి ఆరాధించడం కొరకై యెరూషలేము యొక్క కొండలు ఎక్కుతూ వెళ్ళినప్పుడు రాయబడిన మాటలు మనకు తెలిసిన భాగమే. ఇశ్రాయేలు వారు దేవుణ్ణి ఆరాధించడం కొరకు వారు ఆ యొక్క కొండలు ఎక్కి వెళ్తున్నప్పుడు రాయబడిన కీర్తన. ప్రపంచంలో 3 స్థలాలు ఎత్తైన పట్టణంలో కట్టబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా యెరూషలేము ఎక్కడ కట్టబడుతూ వచ్చింది? యెరూషలేము 7 కొండల మీద కట్టబడుతూ వచ్చింది. రెండవదిగా రోమా పట్టణం 7 కొండల మీద కట్టబడుతూ వచ్చింది. మూడవదిగా మనకు తెలుసు, మన భారతదేశంలో 7 కొండలు మనకు తెలుసు అందరికీ, తిరుపతిలో. కనుక ఈ 7 కొండలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను. కొండలు మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, అవి కొండలు ఎలా ఉంటాయంటే అవి స్థిరమైనవి. ఎటువంటి గాలి, వాన, తుఫాను వచ్చినవి కదులుతాయా? ఏమాత్రం కదలవు. రక్షించబడిన వ్యక్తి కూడా ఒక కొండ వలె స్థిరమైన పునాది కలిగి ఉండాలని దేవుడి యొక్క ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు వారు ఎందుకు వెళ్తున్నారు అనగా, దేవుని వాక్యంలో కీర్తన 122 మనం చూస్తాము. 4వ వచనం, ఇశ్రాయేలు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడికి ఎక్కి వెళ్తాం అంటే మనకు తెలుసు, ఎక్కడం ఎంతో ప్రయాసము, కష్టంతో కూడుకుంది. మనం సామాన్యంగా ఇంటి పక్కన మందిరం దగ్గర రావటము కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కి వెళ్ళటము ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ వారు ఎప్పుడెప్పుడు వెళ్తూ అంటారంటే, మోషే నియమించిన ప్రకారము సంవత్సరానికి వారు 3 పర్యాయం వెళ్తారు. ఎన్ని పర్యాయములు చెప్పాలక్క? 3 సార్లు వెళ్తారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో, నిర్గమాకాండము 23వ అధ్యాయం 14వ వచనం రాయబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ యొక్క పండుగల కొరకై వారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు. వారికి ఉన్న పండుగలు పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ ఉంది, పర్ణశాల పండుగ, కోతకాలం పండుగ, ఫల సంగ్రమణ పండుగలు, ఇటువంటి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పండుగల కొరకు వారు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సమయంలో ఈ కొండలు మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఈ సమయంలో ఒక 5 కొండలు మీ యొక్క దృష్టికి నేను తీసుకొస్తాను. ఎన్ని కొండలు? ఏందన్నా ఈ కొండలు చెప్తాను అనుకుంటూ వచ్చా. కనుక దేవుడు ఆయన కొండల ద్వారా కూడా మాట్లాడతాడు. చూద్దాం. మొట్టమొదటిగా ఈ సమయంలో మన ప్రార్థన కొరకై మనం ఎటువంటి అనుభవంలో ఉన్న ప్రభు కోరుతున్నంటే చూద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యం నుంచి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం చదవండి ఎవరైనా. 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలివ చెట్లు కొండ ఎక్కుచ్చు, ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా కాలినడకని వెళ్ళాను. అతని యొద్దన జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చిరిగిన దావీదుకు తెలియజేయగా,
దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన. కనుక ఎటువంటి ఆలోచన అంటే ఈ యొక్క అహీతోపెలు ఎవరి యొక్క ఆలోచన అంటే అబిషోలోము తన యొక్క తండ్రి యొక్క రాజ్యం కొరకే ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క దాని కొరకే ఎవరి ఆలోచన అంటే అహీతోపెలు ఆలోచన. అహీతోపెలు ఎటువంటి వాడంటే మంచి జ్ఞానవంతుడు. అతను ఆలోచన చేస్తే అతని ఆలోచన ఎలా ఉంటుందంటే చూడండి, అక్కడ మనం చూద్దాము. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 23 వచనం. సమూయేలు 16:23. ఆ దినములో ఏ ఆలోచనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి, చూడండి లోకంలో కూడా మనం కొన్నిసార్లు ప్రోబిడ్ల కంటే ఎవరు ఆలోచన తీసుకుంటామంటే దేవుణ్ణి ఎరగని వారు ఆలోచన తీసుకుంటాం. కొన్నిసార్లు రక్షించబడిన వారి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన తీసుకుంటాం ఎలా చేస్తే బాగుంటుంది అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు ఒక అన్యుడు నడిపించలేడు. అర్థమైంది అక్క చెప్పిన మాట? మనం ప్రోబిడ్లేని మనము అన్యుది ఏమాత్రమో ఆలోచనలు మనం తీసుకొనకూడదు. అయితే ఇక్కడ అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక మనం కూడా మన జీవితంలో 2020 సంవత్సరంలో మనకి ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఈ సంవత్సరం మంచి పంట వేయాలి, ఈ సంవత్సరం నేను బాగా సంపాదించుకోవాలి, ఈ సంవత్సరం నేను బాగా చదవాలి అని రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఆలోచన అన్నీ ఏమైపోయినాయి చెప్పండి అక్క? ఈ సంవత్సరం ఆలోచన అన్నీ తారుమారైపోయినాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. చూడండి, ఈ యొక్క 2020 సంవత్సరం ఎంతమందికి ఎంతో దుఃఖం మిగిలిస్తూ వచ్చింది. అనేకులకి, ప్రజలకి కానీ ఆర్థికంగా, అలాగే ఎంతోమంది దైవ సేవకులు అనేక మంది చనిపోతూ వచ్చారు. ఏం చెప్తున్నట్టు ఈ మాట, లోకంలో మానవునికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనంలో నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టెను, అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరం ఉంటుంది. కనుక మన జీవితంలో కూడా ఆలోచనలు. అయితే దేవుడు ఎవరి ఆలోచన అంటే ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో దేవుడు వారి ఆలోచనను స్థిరపరిచాడు. కీర్తన 24వ వచనంలో నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తైనా సఫలపరచును. కనుక ఈ సమయంలో ఇది చూస్తూ వచ్చాము. ఒలీవ కొండ, దావీదు ఒలీవ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలో ఇంకో వ్యక్తి ప్రార్థనిస్తూ వచ్చాడు. ఎవరు చెప్పారు కరెక్ట్గా? ఎవరక్క? యేసుప్రభువు వారే. లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకి వెలుచు కాలం. ఎందుకు వెళ్తున్నాడు ప్రభువారు? ఒలీవ కొండకి పడుకోవడానిక? ప్రార్థన చేయడం వెళ్తున్నాడు. పగలంతా బోధిస్తున్నాడు, రాత్రి అంతా ప్రార్థన. ఈ యొక్క కొండ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే ప్రార్థనా జీవితము. కనుక మన జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి. ఈ దిన అనేక మంది ఈ కరోనా దెబ్బకి ఇంట్లో నుంచి ఎవరు రావడం లేదు. ఈ సమయంలో అనేక మంది, కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది అయితే శుభ్రంగా తిని పడుకుంటున్నారు. అయితే రక్షించబడిన మనము మన జీవితంలో ప్రార్థించి అనుభవంలో ప్రభు కోరుతున్నాడు. అయితే ఈ ఒలీవ కొండ ఏం జ్ఞాపకం చేస్తుంటే యేసు ప్రభువు ప్రార్థించిన స్థలము ఏ కొండ? ఒలీవ కొండ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై వెళ్ళిన కొండ ఏ కొండ చెప్పండి అక్క? ఏ కొండ? ఒలీవ కొండే. మళ్ళీ యేసు ప్రభువు తిరిగి వచ్చే కొండ కూడా ఏది? జకర్యా గ్రంథం అన్నమాట ఉంటుంది. జకర్యా గ్రంథము 14 మనం చూస్తాం. జకర్యా గ్రంథంలోని 14 చదవనున్నా. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున మన యెరూషలేము ఎదుటను
తూర్పు తట్టును ఒలీవ కొండ మీద ఆయన పాదములు చూడండి, ఒలీవ కొండ మీద ఆయన పాదములు నిలుచున్నాయి. కనుక ఈ యొక్క ఒలీవ కొండ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే ప్రార్థనా జీవితం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో ఎటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడో మనం అటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్న ప్రభు కోరుతున్నాడు. కనుక ఇది మొట్టమొదటి విషయం. రెండు చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం 31వ అధ్యాయం. నేను అడుగుతాను, మీరే చెప్పాలి, మర్చిపోవద్దు. ఆదికాండం 31వ అధ్యాయం మరొక కొన్నం చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 21 వచ్చిన. ఆదికాండం 31వ అధ్యాయం. అతడు తనకు కలిగినంతే తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై. ఎవరి వ్యక్తి? యాకోబు. ఎక్కడికి వెళ్ళాడు? తన మామ దగ్గర ఉన్న అంతా తీసుకుని పారిపోయాడు. అయితే గిలాదు మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, మనకు తెలుసు రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? గిలాదు కాపురస్తుడైన తిష్పుడైన ఏలియా. రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఈ గిలాదు కాపురస్తులు ఎటువంటి వారంటే, వాళ్ళు పిరికి వాళ్ళు ఎంత మాత్రం కాదు, కానీ వాళ్ళు ఎటువంటి వారంట? పౌరుషం కలిగిన వారు. చూడండి దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చదివిన మాట చూస్తాం. 18వ అధ్యాయం 37 వచ్చిన అనుకుంటాను. 37 వచ్చిన. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడు ఉన్నావనియో, నీ వారి హృదయములు నీ తట్టుకు తిరగచేయదనియో ఈ జన్మ తెలియనట్లుగా నా ప్రార్థన చాలు. నాకు తెలిసిన ఈ భాగం, అక్కడ అందరూ తెలిసిన భాగమే. అక్కడ కొంతమంది బయలు ప్రవక్తలకు రెండోది ఎవరికి? ఏలియా ఒక్కడే. 13 అట్లా ఏలియా ఒక్కడే ఎలా నిలబడ్డాడైనా? దేవుని కొరకై పౌరుషంగా నిలబడినాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక రక్షించబడిన వ్యక్తి ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. మనం చదువుకున్న భాగంలో మీరు అక్కడ విషయం గమనించినైతే, ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ఆమెను కూడా చెప్పలేదు, కానీ ప్రార్థిస్తుండగా నేర్చున్నామని చూస్తాం. 38 వచ్చిన. అతడు ఇలాగూ ప్రార్థన చేర్చుండగా యెహోవాగ్ని దిగి దహన బలి పశువులను కట్టిన రాళ్ళను బుగ్గిని దహించిన కందకు ముందున నీళ్లను. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన తన బిడ్డలకు ఆయన ఇవ్వడానికి ఈవులు సిద్ధంగా ఉన్నాడు. అయితే మన జీవితంలో ఎందుకు మనం పొందలేకపోతున్న? కీర్తన 60 రాయబడుతుంది, నా హృదయంలో పాపం ఉన్న యెడల ప్రభు నా మొర. కనుక మన జీవితంలో పాపం ఉండడం ద్వారా దేవుడు మన మొర వినటం లేదు. కానీ ఇక్కడ ఏలియా ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తుండగానే అగ్ని వచ్చింది. కానీ మన జీవితంలో కూడా మన ప్రభుకి ఇష్టమైన వారు ఉంటే, మనం ప్రార్థించినప్పుడు దేవుడు కూడా ఆయన తన ఈవులు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మన జీవితంలో గిలాదు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే పౌరుషం. కనుక పౌరుషంతో ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. సో దేవుని వాక్యంలో మనం కూడా మన జీవితంలో ఇటువంటి పౌరుషం మనం కలిగి ఉన్నప్పుడు కూడా తప్పక దేవుడు మనకు ఆయన సహాయపడేవాడు ఉంటాడు. చూడండి, ఈ దినాల్లో మనం చూద్దాం లూకా సువార్త 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం చిన్న మాట చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము ఏలుచుండిన అదిగా అమ్మా, ఆదికాండం 22:2 చదవన్నా. అప్పుడు ఆయన నీకు ఒకడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమ ఇస్సాకును తీసుకుని మోరియా దేశం వెళ్ళి అక్కడ నీతో చెప్పు పర్వతంలో ఒకదాని మీద దహనములు అతన్ని అర్పించమని చెప్పాను. ఇదే కొన్నంటే ఇది మోరియా. మోరియా అంటే మనకు తెలుసు. మోరియా అంటే చెప్పాను సేవకులు అక్కడ. మోరియా అంటే అక్క సమర్పణ. ఇక్కడ
ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే విశ్వాసం, ఫెయిత్. ఏం చెప్తూ వచ్చాడంటే అబ్రహాము తన పనివారితో ఏమన్నా చూడండి ఆ మాట 5వ వచనం 22:5. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా చూడండి విశ్వాసంతో చెప్తూ వచ్చాడు. నేను ఒక్కడే వస్తాను చెప్పలేదు, మరలా మీ వద్దకు వచ్చేది. అంటే ఇద్దరు. కానీ మన జీవితంలో కూడా ఈ యొక్క మోరియా పర్వతం, మోరియా కొండ ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన జీవితంలో విశ్వాసము. కనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. లోకంలో సామెత ఉంది, పాలకూరలో ఏముండదంట, పాలకూరలో పాలు ఉండదు, పెరుగు తోటకూరలో పెరుగు ఉండదు, మైసూరు పాకులో మైసూరు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, విశ్వాసులో బాగా చెప్పారు అక్క, మీరు కరెక్ట్గా చెప్పారు. కనుక మన జీవితంలో ఇలాగనే ఉన్నాం. మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ విశ్వాసంతో రావడం లేదు. యేసు ప్రభు గురించి అనేక మంది ఎలా వచ్చారంటే వాళ్ళ విశ్వాసం వచ్చుడు ద్వారా వారు మేలు పొందుతూ వచ్చారు. కానీ మన జీవితంలో కూడా విశ్వాసము ఎంతో అవసరం. చూడమాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువునమ్మా. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను, సందేహించేవాడు ఎగిరిపడు సముద్రం వలె. కానీ మనం ప్రభువుకు వచ్చినప్పుడు మనం ఎలాగంటే విశ్వాసంతో రావాలి. ప్రభు నాకు తప్పక సహాయపడగలడు, ప్రభు తప్పక నాకు మేలు చేయగలడు, ప్రభు తప్పక నాకున్న అనారోగ్యం అంత తొలగించగలడని మన విశ్వాసంతో వస్తాము. ప్రభు తప్పక మన జీవితం మేలు చేయగలవాడు. యేసు ప్రభు ఒక స్త్రీ వచ్చింది, ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో రక్తస్రావంతో ఉంది. అయితే నమ్మింది, నేను ప్రభు యొద్దకు వెళ్తే ప్రభు నా యొక్క అనారోగ్యము తీసివేసి నమ్ము వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. అయితే ప్రభు మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే. కానీ మన జీవితంలో కూడా విశ్వాసం మనం కలిగి ఉండడం ద్వారా మనం ఎంతో మేలు పొందుతాము. మొట్టమొదటి మన జీవితంలో ఒలివ కొండ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇది ప్రార్థన జీవితము. రెండోది మనం చూస్తూ వచ్చిన గిలాదు కొండ ఏం చేస్తుందంటే మనం దేవుని కొరకై పౌరుషంగా నిలబడాలని ప్రభు కోరుతున్నాడు. మూడోదిగా ఆదికాండం 22:2 చూస్తూ వచ్చాం, విశ్వాసము ఉండాలి. రెండోదిగా సమర్పణ కూడా ఉండాలి. ప్రభుకి విషయంలో కూడా సమర్పణ ఉండాలి. కనుక ఆ దినము అబ్రహాము తన ఒకరి కుమారుని ఇస్తూ వచ్చాడు. కానీ ఈ దినంలో మనం సమయాన్ని ఇవ్వం దేవుని ఇంటికి. కొన్నిసార్లు సేవకు చెప్పినప్పుడు 7 గంటల మీటింగ్ అంటే 8ంటికి వస్తాం మనం. కనుక మనం అన్ని విషయంలో సమర్పణ కలిగి ఉన్న ప్రభు కోరుతున్నాడు. ఇది మూడోది. 4వ దేవుని వాక్యంలో మత్తయి సువార్త కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మీకు చిన్న రిఫరెన్స్ ఇస్తుంటాను సమయం కాబట్టి. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం తెలిసిన బాగుని. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. ఆరోగ్యం తర్వాత యేసు పేతురుని యాకోబును తన సోదరుని యోహాను వెంట పెట్టుకుని పోయి ఎత్తిన ఒక కొండ మీద ఏకాంతంగా పోయి వారిట రూపాంతరం పొంది. ఇదే కొండ అంటే రూపాంతరపు కొండ. కనుక ఒక క్రైస్తవ బిడ్డ రక్షించిన వ్యక్తి అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు తన జీవితం ఎలా ఉండాలక్క? రూపాంతరం అవ్వాలి. మనం అందరం ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎలా ఉంటూ వచ్చి దీని వాక్యంలో లూకాసు సువార్త 9వ అధ్యాయం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 29 వచ్చినాం. లూకాసు సువార్త 9:29 దీని వాక్యం చూడండి. లూకా 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము చూడండి. ప్రార్థిస్తుంటే ఏం మారింది? ముఖరూపం. మనం ప్రార్థిస్తే ఏం మారదు. జీవితం మారట్లేదు,
ప్రవర్తన మాట లేదు, మాటల మాట లేదు. యథాస్థితి తదా ప్రభా. ప్రార్థిస్తూ ఉంటే హృదయం మారాలి, మనసు మారాలి, ప్రవర్తన మారాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖ రూపము మారుతుందా? ఉదయం మార్చబడింది, ఇంకా ఒకవేళ మార్చబడిపోతే ఈ మాటలు నీ కొరకే. యేసు ప్రభువారు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ముఖ రూపం మారుతూ వచ్చింది. అది నిర్గమాకాండంలో మోషే సీనాయి పర్వతం ఉన్నప్పుడు తన ముఖం ఎలాగోతూ వచ్చింది? నిర్గమాకాండము 34వ అధ్యాయం 29వ వచనంలో, నిర్గమాకాండం 34:29లో రాయబడుతున్నమాట. అతడు ఆ కొండ దిగుచుండగా తన ముఖ చర్మము సంగతి మోషేకు, చూడండి, ఆయన ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతూ వచ్చాడు మోషే. అయితే తన మొహం ఎలా మారిపోయిందో అతనికి తెలియలేదు. కనుక ఏదైనా మనం ఒక దిన ఉపవాసం ఉంటే మన మొహం ఎలా ఉంటాయంటే వాడిపోతాయి. అయితే ఈయన యేసు ప్రభువారు 40 దినాలు ఎలా ఉన్నాడు? ఉపవాసం ఉన్నాడు. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇంకా ఎవరైనా బైబిల్ చెప్పండి అక్క. ఎవరక్క? పేతురా. యేసు ప్రభువారు ఉన్నారు, రెండోదిగా మోషే ఉన్నారు, మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి మనం చూస్తే ఇందాక మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉన్నాడా? ఎవరంటే మోషే, ఏలియా. చూడండి, దేవుడు వాళ్ళ ఇద్దరిని అక్కడ పెట్టాడు, ఎవరిని పెట్టలేదు. అక్కడ యాకోబు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యోహాను. కానీ దేవుడు అక్కడ యేసు ప్రభువుతో పాటు మోషే, ఏలియా. ఎందుకంటే వారు దేవుని వల్లే 40 దినాల్లో ఏమి తినలేదు, ఉపవాసం ఉంటూ వచ్చారు. కనుక ఉపవాస ప్రార్థన అది ఎంతో బలమైనది. మన జీవితంలో ఒక్క పూట ఉపవాసం ఉండడం ద్వారా గొప్ప మేలు పొందుతాం. ఒక సేవకుడు చెప్తూ వచ్చాడు, పిడికిడి ఆహారం మానుకుంటే గంపాశనం పొందుకుంటామంట. ఎన్ని ఆశీర్వాదాలమ్మా! ఒక్క పిడికిడి ఆహారం మనం మానుకుంటే గంపడి ఆశీర్వాదం పొందుకుంటామంట. యేసు ప్రభువారు ఆయన ఉపవాసం ఉంటూ వచ్చాడు. అద్భుతాలు జరగాలంటే మన కుటుంబం, మన జీవితంలో ఉపవాస ప్రార్థనే. ఈ సమయంలో ఈ యొక్క మనం చదువుకున్న భాగంలో ఆయన యొక్క ముఖ రూపము మారెను. కనుక మనం ప్రార్థించినప్పుడు మారిపోవాలా. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోకూడదు, కానీ మనం మారాలా. అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి మారాడు. తన జీవితం ఎలా ఉందంటే చూడండి, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఒక సభ ఏర్పాటు చేయబడింది. చదవమ్మా. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తిరుచుడుగా అతని ముఖము దేవదూత ముఖం వలె. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ యొక్క వ్యక్తి స్తెఫను ఏం చేస్తూ వచ్చాడు? ప్రకటిస్తూ వచ్చాడు. అక్కడ అనేకులకు అసూయ వచ్చింది. తాను తీసుకెళ్ళి యొక్క మహాసభకు అప్పచెప్తూ వచ్చారు. కానీ అక్కడ ఆయన ముఖం ఎలా ఉందంటే దేవదూత ముఖం వల్లే వారికి కనబడను. మనం కూడా మన జీవితంలో మనం కూడా సేవ చేయాలి, స్వార్థ చేయాలి. చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం. ఎప్పుడైతే ఇటువంటి అనుభవం మనం కలిగి ఉంటామో మన ముఖం ఎలా ఉందంటే ఆయన యొక్క స్వరూపంలోకి మనము రాబడతాము. కనుక 4వది ఇటువంటి కొండ అంటే ఇది రూపాంతర కొండ. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంటే మనం మారిపోవాలా, మార్పు కొరకైన ప్రార్థన. 4వది 5వ వాక్యంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మీరు గెరిజీము కొండ మీద చాలు. అక్కడ రాయబడుతుంది గెరిజీము కొండ మీద ఏముందంట?
దీవెన. ఎప్పుడు దీవెన? మనం ఎలా చదువుకుని వచ్చాము. మొట్టమొదటిగా మన ఒలివ కొండ అనుభవంలో రావాలి, ప్రార్థనలో రావాలి. అక్కడ నుంచి గిలాదు కొండ అనుభవంలోకి రావాలి, దేవుని కొరకై పౌరుషంగా మనం జీవించాలి. అక్కడి నుంచి మన విశ్వాసం అనే అనుభవంలోకి రావాలి. తర్వాత మార్పు. ఇవన్నీ వచ్చినప్పుడు ఐదోది ఏముంటుందంటే ఆశీర్వాదము. ఆశీర్వాదం మనకు ఊరకం రాదు. ఇటువంటి అనుభవం ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం ఉంటుంది. అది ఎటువంటి కొండంట? గెరిజీము కొండ. చూడండి అక్కడే దేవుని వాక్యంలో 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వచనం, 27-12. బెన్యామీను గోత్రముల వారు ప్రజలకు వచ్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవలను. కనుక మనం నిలబడాల. దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనపై వచ్చేదిగా ఉంటుంది. ఎప్పుడు ఆశీర్వాదం ఉంటే ఒక మాట చెప్తాను. చూడండి అక్కడే న్యాయాధిపతుల గ్రంథం. ఎప్పుడు మనకు ఆశీర్వాదం వచ్చిందంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల 9వ చదవమ్మా. అతడు పోయి గెరిజీము కొండ కొప్పు నిలిచి ఎలుగెత్తి పిలిచి వారిని, శకుం యజమానులారా, మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మా మాట వినును. ఎప్పుడైతే మనం ఆయన యొక్క మాట మనం వింటామో తర్వాత దేవుడు మీ మాట వినును. యోహాను పత్రిక రాయబడుతుంది 15వ అధ్యాయంలో, నా యందు మీరు, మీ యందు నా మాటల విషయంలో మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కానీ మన జీవితంలో మన ఆశీర్వాదం కావాలంటే మనం ఆయన యొక్క మాటలు వినాలి. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చక్కని మాట్లాడడం చూడండి. యోహాను రాసిన పత్రిక సమయం లేదు కాబట్టి చదువుతున్న మాట. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించేలా నా ఆజ్ఞలను గైకొందరు. కనుక మనం ప్రభువుని ప్రేమించాలంటే గుర్తు ఏదంటే ఆయన ఆజ్ఞలను అనుసరించటమే. కానీ మన జీవితంలో ఇటువంటి 5 అనుభవం. మొట్టమొదటిగా ఏ అనుభవం చెప్పండి అక్క? మొట్టమొదటిగా ఒలివ కొండ అనుభవము, ప్రార్థనా జీవితము. రెండవదిగా గిలాదు కొండ అనుభవం. ఏం జ్ఞాపకం చేస్తుంది? పౌరుషంగా ప్రార్థన, పట్టుదలిగిన ప్రార్థన. మూడవదిగా ఆదికాండం 22 రాబడుతుంది విశ్వాసపు కొండ. ఇది సమర్పణతో కూడింది. నాలుగవదిగా రూపాంతరపు కొండ. జీవితము మారిపోవాలని దేని వాక్యం చెప్తుంది. ఐదవదిగా గెరిజీము కొండ. గెరిజీము కొండ ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆశీర్వాదము. కనుక ఇటువంటి 5 అనుభవం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం చదువుకున్న భాగంలో ఇక్కడ రాయబడుతున్న మాట కీర్తన 120 రాయబడుతుంది. కొండ తట్టు నాకు వచ్చినాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును, యెహోవా వలనే సహాయము. కనుక ఈ లోకంలో ఆయన వలనే మనకు సహాయం. ఈ లోకంలో ఎవరు సహాయపడరు. మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు ఎవరు సహాయపడరు, కానీ ప్రభువే సహాయము. అందుకే రాయబడుతుంది కీర్తన 124:8 యెహోవా నామం వల్ల మనకు సహాయము కలుగును. కనుక ఈ సమయంలో మనకు సహాయం కలగాలంటే మనం ప్రభు వైపు చూడాలి. ఇప్పుడు మనం ప్రభు చూస్తాము. అందుకే మనం 2వ చదువు వచ్చినాం. ఆకాశం ముందు ఆశీనుడు వాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. కనుక ఈ సమయంలో మన కన్నులు ఎవరి తట్టు ఎత్తాలి చెప్పండి అక్క? అక్కడ చూడండి 123:2 చూడండి. దాసుల కన్నులు తమ యజమాని చేతను, దాసి కన్నులు తమ యజమాని చేత చూచినట్లు మన దేవుని యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు. కనుక ఈ సమయంలో దేవుడు మనల్ని కరుణించే వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. బాబా ఈ సమయంలో తండ్రి, ఓరేబులో తండ్రి సహాయం కొరకే వచ్చాం, అక్కరతో వచ్చాం, సమస్యతో వచ్చాం. ప్రభా ఈ సమయంలో మాకు సహాయం చేయము అని ఈ యొక్క భాగం ద్వారా మనం మన ఆత్మీయ జీవితంలో మేలు పొందుటకు ఇటువంటి 5 అనుభవం మనం ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయగాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించిన ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో చెప్పండి.
సమయంలో ఎవరికైనా ప్రార్థనలు ఉంటే ఒక చిన్న స్లిప్ మీద రాసి మాకు ఇవ్వండి. ఇక్కడ దైవ సేవకున్నారు, మీ కొరకు మీ కుటుంబాల కొరకు వారు తప్పక వారు ప్రార్థన చేయగలరు. అందరూ మోకరించండి. ఈ సమయం ప్రార్థన చేసుకుంటాం. ఎవరికైనా సమస్యలు ఉంటే ఒక స్లిప్ మీద రాసి ఇవ్వండి. మీ కొరకై ఒక దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మా బిడ్డల చదువు కొరకు, వారి ఉద్యోగాల కొరకు, లేదా ఎవరైనా ఇంకా అనారోగ్యంగా ఉంటే దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, అట్లా ఈ స్లిప్లు ఇచ్చారికి ఏం రాయాలని అర్థం కావట్లేదు కొంతమందికి. మొహాలు చూస్తూ ఉన్నారు. కనుక ప్రార్థన మనవలు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మరి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అంటే నా గురించి కదా, మీ గురించి నేను చూస్తున్నా. అట్లా స్లిప్పులు అట్లా రాయాలని. మా కుమారుడు చదువు కొరకు ప్రార్థన చేయండి, మరి మరిదాసు బ్రదరు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ స్లిప్పుల్లో రాసి మరి మీరు మా దగ్గర పంపించినట్లయితే దైవ సేవకులు ఉన్నారు, మరి ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు ఉన్నారు, గమనించండి. మరి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. 5 ఉన్నారు దైవ సేవకులు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక 2-3 అంటే 2:30 వరకు మనం ప్రార్థనలు గడుపుతాం. టైం 1:30 అయింది. 2:30 వరకు మనము ప్రార్థనలు గడుపుతాము. తిరిగి అనంతరము మనము భోజన సహవాసం కలిగి ఉంటాము. భోజన సహవాసం అయిపోయిన తర్వాత మరి సువార్త పరిచర్య కూడా ఉంటుంది. ఎవరైనా పాలు పొందాలనుకుంటున్న వారు 4 గంటలకి ఇక్కడే పక్కన సందిపూడిలో 1 గంట, 1:30 సువార్త కొరకు వెళ్తాం. కనుక 2:30 వరకు ప్రార్థనలో మనము గడుపుతాము. తిరిగి భోజన సహవాసము, తిరిగి మరల భోజనమైన అనంతరము సువార్త పరిచర్య కొరకు. ఎవరైనా మరి మేము కూడా సువార్తలో పాలు పొందుతున్నటువంటి వారు కనుక ఏదైనా మీ ప్రార్థన అవసరతలు ఉంటే మీ స్లిప్ల మీద రాసివ్వండి. మీకు తలా స్లిప్ ఇచ్చాము, రాసివ్వండి. సరే, ఈ సమయంలో వయస్సు ప్రార్థిస్తుంటారు. మీ యొక్క సమస్యలు ఉంటే స్లిప్ మీద రాసి మాకు ఇవ్వండి, మీకు ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి.